హలో. అయోధ్యని వదిలి వెళ్లిన సీతారామ లక్ష్మణులు ఎటు వెళ్లారు? రాముడి వెంట వెళ్లిన ప్రజలు ఏమయ్యారు? ఒక బోయవాడితో రాముడికి స్నేహమా? రాముడి వెంట బయలుదేరి ఎందరో మంది అయోధ్యపు ప్రజలు అడవికి వెళ్లిపోయారు. ఆ రోజంతా రాత్రి రాముడితో అడవిలోనే పడుకున్నారు. రాముడు పొద్దున్నే సుమంత్రుని లేపి, ముందు నీవు రథం ఎక్కి అయోధ్య వైపుగా రథంని తీసుకెళ్ళు, అక్కడి నుంచి పొదల మీదగా చెట్ల మీదగా అడవిలోకి వెళ్ళిపోదాం. సో దట్ జనాలందరూ నేను అయోధ్యకి వెళ్ళిపోయానంటూ రథచక్రాల అడుగుల్ని జాడల్ని పట్టుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయలేక అయోధ్యకి వెళ్ళిపోతారు. సో దట్ మనం అడవికి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రజల్ని మాత్రం రాముడితో అడవికి తీసుకెళ్తే ఏమవుతుంది? ప్రజల్ని చూసుకోవాల్సింది రాజు, అంటే ఇప్పుడున్న దశరథుడు. ప్రజలు రాజుడితోనే ఉండాలి, రాజు ప్రజల్ని కాపాడాలి. ఇదే రాజధర్మం. రాముడు ఎక్కడ ధర్మాన్ని తప్పడు. చెప్పినట్టుగా సుమంత్రుడు ఆ పని చేశాడు. సో దట్ ప్రజలు అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడా ఇంకెక్కడికి వెళ్ళిపోయాడో అని తెలియక వాళ్ళు కూడా చేసేది లేక తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారు. అలా వారంతా తమసా నది తీరాన్ని దాటి మెల్లగా క్రమక్రమంగా వేదశృతి, గోమతి, శాంతిక అనే నదులను దాటి వెళ్లారు. అలా వెళ్తూ వెళ్తూ కోసల దేశపు అంచుల దాకా వెళ్లారు, అంటే బోర్డర్ సరిహద్దులు అనుకోండి. అక్కడికి వెళ్ళాక రాముడు ఒక్కసారి అయోధ్య వైపుగా తిరిగి ప్రణామం చేసి మళ్ళీ క్షేమంగా సంతోషంగా అయోధ్యకి తిరిగి రావాలంటూ ప్రార్థించమని గ్రామ దేవతని కోరినట్టుగా కోరాడు. చూడండి, మనం కూడా ఎప్పుడైనా సరే సొంత ఊరిని దాటి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాహనంలో వెళ్తున్నా నడిచి వెళ్తున్నా ఒక్కసారి తిరిగి దేవతకు ప్రణామం చేసుకోవడం ఎంతగానో మంచిది. వాళ్ళు చుట్టూ ఉన్న నెగిటివ్ ఫోర్సెస్ మన మీద అటాక్ చేయకుండా అట్లీస్ట్ ట్రై చేయగలుగుతారు. సో దట్ మనం క్షేమంగా తిరిగి మళ్ళీ మన ఊరికి వస్తాం. ఎక్కడికి వెళ్ళినా అలా చేయడం చాలా మంచి విషయం. అందుకే చూడండి, గ్రామపు పొలిమేరలో ఎప్పుడూ ఏదో ఒక దేవతా విగ్రహం పేర్చి ఉంటుంది. సో దట్ వెళ్ళిన వారు మొక్కుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటారని, అది వారి నమ్మకం. అలా వెళ్తూ 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 గంగా తీరానికి చేరారు. అక్కడ ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి అధిపతి గుహుడు. అతను ఒక బోయవాడు. అక్కడ ఉన్న బోయవారందరికీ అతనే రాజు. రాముడు వచ్చాడని విషయం తెలుసుకున్న గుహుడు ఎంతగానో సంతోషించిపోయాడు. వెంటనే కాలినడకన పరిగెత్తుకుంటూ వచ్చి మరీ రాముడిని కలిశాడు. ఇక్కడ చూడండి, గుహుడికి రాముడంటే ఎంతగానో ప్రేమ. అదేంటి, ఎక్కడన్నా కలిసారంటే ఏమో కలిసే ఉండొచ్చు, లేదా రాముడి గురించి గొప్పగా విని ఉండొచ్చు. రాముడిని అభిమానించని రాజు ఉండేవాడు కాదు. ఎందుకంటే రాముడి లక్షణాలు, గొప్పతనం అటువంటిది. ఇక్కడ చూడండి, గుహుడు ఒక బోయవాడు, అంటే అక్కడ ఉన్న బోయవాళ్ళందరికీ రాజు. అడవిలోకి వెళ్లి వేటాడి జంతువుల్ని లేదా పక్షుల్ని పట్టుకొని తింటారు, లేదా వాటి చర్మాలతో వాటి కొమ్ములతో దంతాలతో వాళ్ళకి కావాల్సిన వస్తువులు చేసుకుంటారు. అక్కడ ఉన్న పూలు ఫలాలు తేనె అటువంటివి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి, వాళ్ళు హింస చేస్తున్నారా అంటే లేదు, అది వారి వృత్తి. వాళ్ళకి అది మాత్రమే తెలుసు. సో దట్ వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అది తప్పేం కాదు, వాళ్ళు బతకడానికి అలా చేయడం కరెక్టే. కానీ అదే రాజు గాని లేదా మనం గాని మనకి వేరే పని చేయగలిగి ఉండి కూడా చేయలేకుండా వాటి మీద ఆధారపడడం హింసే అవుతుంది. ఇక్కడ చూడండి, గుహుడు రాజు, అలాగే బోయవాడు. తన కర్తవ్యాన్ని తను కరెక్ట్ గా నిర్వహిస్తున్నాడు. తన ప్రజల్ని కాపాడుకుంటున్నాడు. అలాగే అలాగే తమ ప్రజలకి కావాల్సిన తిండిని సేకరించడానికి వేట కూడా వెళ్తాడు. అంటే ఎవరైతే వారి ధర్మాన్ని వారు కరెక్ట్ గా పాటిస్తారో వారిని రాముడు ఎన్నడూ వదులుకోడు. అందుకే గుహుడికి రాముడి ఆలింగనం దక్కింది. ఎంతటి అదృష్టం! కేవలం ఆలింగనం మాత్రమే కాదు, సీతారామ లక్ష్మణులు తిరిగి అయోధ్యకి వెళ్లేటప్పుడు గుహుడిని తమతో పాటు తీసుకెళ్లారు. గుహుడికి కూడా రామ పట్టాభిషేకానికి ఆహ్వానం దక్కింది. ఎంత గొప్ప అదృష్టం! ఇది కేవలం గుహుడు తన ధర్మాన్ని తాను శ్రద్ధగా పాటించడం, రాముడిపై ప్రీతి పెంచుకోవడం వల్లనే సాధ్యమైంది. ఇప్పుడు గుహుడు సీతారామ లక్ష్మణులకు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అనేకమైన ఆహారములను తయారు చేసి పెట్టాడు. అలాగే మంచి పడకను కూడా సిద్ధం చేసి పెట్టాడు. కానీ రాముడు చాలా సాంప్రదాయబద్ధంగా, నేను ఇది చెయ్యలేను, ఎందుకంటే నేను ఇప్పుడు అడవికి తాపసిగా వచ్చాను, ఇప్పుడు నేను రాజుగా రాలేదు, కాబట్టి నేను ఇవన్నీ తీసుకోలేను, నన్ను క్షమించు. ఎలాగో పెట్టావు కాబట్టి నా గుర్రాలు నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. సో దట్ వాటికి ఏదైనా కొంచెం ఆహారం పెట్టు, నేను చాలా సంతోషిస్తాను అంటూ కోరాడు. చూడండి, మనకు కూడా ఎవరైనా ఎవరి ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అది వారి ప్రేమ. వాళ్ళకి అందులోనే ప్రేమ ఉంటుంది. ఇంకేదైనా చేయొచ్చుగా అంటే అది వారికి తెలియకపోవచ్చు. గృహిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం అంటే వారికి వారికి వారే నచ్చినట్టుగా ఆహార పదార్థాలు అందించడమే. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా ఏదైనా తినడానికి ఆఫర్ చేస్తే కనీసం దానిపై చేయి పెట్టి చిన్న టేస్ట్ అన్న చూసి బాగుందనో బాలేదనో ఏదో ఒకటి చెప్పండి. అంతేగాని రాకముందుకే వద్దు నాకొద్దు అంటూ చిరాకు పడకండి. మనకి ఆ గౌరవం దక్కడమే అదృష్టం. సో రాముడు అడిగినట్టుగా నార్మల్ గా గడ్డితో ఒక చిన్న పడక లాంటిది ఏర్పాటు చేశాడు. ఆ రోజు సీతారామ లక్ష్మణులు నేలపైన అక్కడే పడుకున్నారు. ఇలాంటి రాజమహల్లో పడకల మీద పడుకోవాల్సిన వాళ్ళు అలా నేల మీద పడుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, వాళ్ళకి అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న వారంతా సీతారామ లక్ష్మణ్ని అలానే చూస్తూ ఉండిపోయారు.
అరే! ఒక భార్యాభర్త అలా పడుకొనున్నారు. ఇంకొక మనిషి అలా పడుకొనున్నారు. వాళ్ళందరిని అలా చూడొచ్చా? తప్పా అంటే నార్మల్‌గా అయితే అది తప్పే. వాళ్ళ ప్రైవసీనో సంథింగ్ ఏదో డిస్టర్బ్ చేసినట్టు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. కానీ అక్కడున్నవారు బోయేవారు. వారికిది సంప్రదాయమనో, ఇది సంస్కారమనో వారికేం తెలీదు. వారు ఏమి చెడు దృష్టిలో చూడడం లేదు. కేవలం వారు రాముడి గొప్పతనాన్ని, సీతమ్మ గొప్పతనాన్ని రాముడి మీదున్న అభిమానంతోనే చూస్తున్నారు. అరే! ఎంతటి వాళ్ళు ఇక్కడికొచ్చున్నారు, ఎంత చక్కగా నిద్రపోతున్నారు, ఎంత అందంగా నిద్రపోతున్నారు అలానే చూస్తున్నారు తప్ప ఇంకెటువంటి చెడు భావం లేదు. ఇక్కడ వాళ్ళు చేసింది చిన్న పిల్లల మనస్తత్వం లాంటిది. వాళ్ళకి సరిగ్గా తెలీదు అది తప్పా, రైటా అని. వాళ్ళ మనసులో ఎటువంటి చెడు అభిప్రాయం లేదు. ఇలా చేసినది తప్పే అయినా కూడా క్షమించబడుతుంది అప్పుడప్పుడు. ఇది తప్పు అని కూడా చెప్పడం కష్టమే. తరువాత తెల్లారి లేచినంక రాముడు గుహుడిని కోరాడు కాసింత మర్రిపాలు తెప్పించమని. గుహుడు తెప్పించాక ఆ మర్రిపాలను రాముడికి, లక్ష్మణుడికి జుట్టు మీద పోపించాడు. సో దట్ జుట్టులు గట్టిగా అట్టలు కట్టేస్తాయి. సో దట్ ఊకే వాటిని కేర్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఎందుకంటే రాముడు ఇప్పుడు అడవికి తాపసిగా వెళ్తున్నాడు. వాళ్ళు అలాగే ఉండాలి. కట్టింగ్ లాంటివి అట్లాంటివి పాటించకూడదు. సో దట్ జుట్టుని కొంచెం కేర్ తీసుకోవాలంటే వాటిని అలాగే ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వారు గంగా నదిని దాటి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు రాముడు సుమంత్రునికి చెప్పాడు, సుమంత్ర నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. కానీ సుమంత్రుడు తాను రాముడితోనే వస్తానంటూ, అడవిలో తనకి రథసారథ్యంతో హెల్ప్ చేస్తానంటూ, ఏమి అడ్డొచ్చినా తాను ముందుండి అడ్డుకుంటానంటూ చెప్పాడు. కానీ రాముడు లేదు, నువ్వు రాజు దగ్గరే ఉండాలి. అది నీ ధర్మం. నువ్వు అలాగే ఖాళీ రథంతో వెళ్తే కైకమ్మ సంతోషిస్తుంది. నిన్నడుగుతుంది రాముడు ఎక్కడి దాకా వెళ్ళాడని. అప్పుడు నువ్వు రాముడు గంగా తీరాన్ని దాటి వెళ్ళాడని చెప్పవచ్చు. సో దట్ కైకమ్మ మా నాన్న మీద కొంచెం ఏమాత్రం కోపం లేకుండానైనా ఉంటుంది. మా నాన్నకి ఇంకొంచెం దగ్గర అవుతుంది అంటూ చెప్పాడు. సుమంత్రుడు చేసేది లేక అలానే ఒప్పుకున్నాడు. గుహుడు గంగని దాటడానికి గొప్ప పడవను ఏర్పాటు చేశాడు. సీతారామ లక్ష్మణులు దాన్ని ఎక్కి బయలుదేరబోతున్నారు. ఒక్కసారి గంగకు నమస్కరించాడు. ఎందుకంటే నీరు అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్షణంలో మారిపోతుంది. అలలు పెద్దగా రావచ్చు, సుడులు తిరగొచ్చు, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. సో దట్ ఒక్కసారైనా గంగాదేవికి ప్రణామం చేసుకోవడం మంచిదంటూ రాముడు, సీతా లక్ష్మణులు ముగ్గురు అలా చేశారు. ముందుగా సీతమ్మను ఎక్కించాడు, తర్వాత లక్ష్మణ్ని ఎక్కించాడు, తర్వాతే రాముడు ఎక్కాడు. ఎందుకు అంటారా? చూడండి, మనం వారిద్దరిని చూసుకోవాలి. ముందు మనం ఎక్కినాక అది ఎటన్నా వెళ్ళిపోతేనో, మనకేదైనా సంథింగ్ ఇంకేదైతేనో వాళ్ళిద్దరిని చూసుకునే వారు ఉండరు. అందుకే ఆపర్చునిటీ ఏదైనా సరే ముందు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇప్పించడం ఎంతగానో మంచిది. ముందు వారికి కేర్ తీసుకున్నట్టుగా. కానీ అదే ప్రాబ్లం ఏదన్నా ఎదురైతే మాత్రం ముందు మనమే నిలబడాలి. చూడండి, ప్రతి ఒక్క చిన్న విషయంలో రాముడు ఇలాంటివి ఖచ్చితంగా పాటిస్తుంటాడు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఏదో నార్మల్ కథలా కాదు. ఆ కథలో ప్రతి సీన్‌లో రాముడు ముందెళ్ళాడంటే ముందెందుకెళ్ళాడు? రాముడు ఈ మాట మాట్లాడాడంటే ఆ మాట ఎందుకు మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఇట్లాంటివన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవన్నీ చదివితే తెలుస్తుంటాయి. లేదా చాగంటి కోటేశ్వరరావు గారి సంపూర్ణ రామాయణం వింటే తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ప్రతి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో కీప్ వాచింగ్.